సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని హుడా కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఒక భవనాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. అనుమతులకు పాతర వేస్తూ సాగుతున్న ఈ అక్రమ నిర్మాణంపై స్థానిక సామాజికవేత్త లంక లక్ష్మీనారాయణ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా హుడా కాలనీలో నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం జరుగుతోందని లంక లక్ష్మీనారాయణ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ డీసీ భువనగిరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. నిర్మాణంలో తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు డీసీ పర్యవేక్షణలో భవనాన్ని సీజ్ చేసి పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా లంక లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ సదరు భవన యజమాని ఒక మాజీ కార్పొరేటర్ భర్త అని, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా సెల్లార్ నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. భవన యజమాని సమర్పించిన 2 వేర్వేరు అనుమతి పత్రాలను లంక లక్ష్మీనారాయణ ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారుల నుంచి పొందిన అనుమతి పత్రాల్లో భవన విస్తీర్ణం, సెట్ బాక్స్, అంతస్తుల వివరాలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణం దానికి పూర్తి విరుద్ధంగా నిర్మాణం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ అండదండలు ఉన్నాయని, ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తులో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలతో పాటు సామాన్యులకు భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకునే సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నేతలకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు నిరంతరం నిఘా ఉంచి ఇలాంటి అక్రమ కట్టడాలను ఆదిలోనే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లంకా లక్ష్మీనారాయణ. ఈ వాస్తవానికి దీని మీద ఫిర్యాదు గతంలో ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించకపోవడం చేయడం జరిగింది. దీనికి నిజానికి ఇది వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 39 అండి. చూడవచ్చు, ఫ్లాట్ నెంబర్ 39 ఇదే సైటు. ఈ 39 ఫ్లాట్ తర్వాత సెల్లార్ వేస్తున్న దృశ్యం, వితౌట్ స్లాబ్ సెల్లార్ వేస్తున్నది. దాంట్లో భాగంగానే మీరు చూడవచ్చు, ఈ సెల్లార్ స్లాబ్ వేసినది. ఈ స్లాబ్ వేసింది ఇప్పుడు పూడ్చడం జరిగింది, మూసేశారు. దాని తర్వాత ఫ్లోర్ల వైజ్గా ఇది చేయడం జరిగింది. ఇవన్నీ ఈ రకంగా చేసినాక యాక్చువల్లీ ఫ్లాట్ నెంబర్ 39, ఈ 39లో ఏదైతే ఇది ఉందో ఈ భాగం అంతా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్ని ఈ 10 ఫీట్ రోడ్ ఎఫెక్టెడ్ కింద పోవాలి అనుకుంటే ఈయన స్ట్రైట్ అవే ఇచ్చి 10 ఫీట్ ఇక్కడ వరకు పోతుంది. ఈ 10 ఫీట్ కూడా రోడ్ ఎఫెక్టెడ్ను కబ్జా చేసి టోటల్గా అక్రమ నిర్మాణం చేస్తూ సిల్+2 పర్మిషన్ తీసుకొని సిల్+2 400 గజాలని 200 గజాలుగా డివైడ్ చేస్తే ఇంటర్నల్గా స్థలం ఎస్ఎఫ్టీ తగ్గుతుందని చెప్పేసి సిల్+2 తీసుకొని రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని 2 భాగాలుగా తీసుకొని నిర్మాణం చేసి ఆ నిర్మాణాన్ని జాయింట్ చేసి ఆ జాయింట్ చేసిన దాన్ని మొత్తం అధికారులు రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఆయన ప్రాపర్టీలు సేవ్ చేసుకొని కానీ అవసరం వస్తే కొంతమంది విలేకరులు కానీ కొంతమంది పోయి ఏంటి అని అడగడానికి వచ్చి ఇక్కడ చూస్తుంటే కూడా ఏమిరా లా నా కొడక అని చెప్పి మాట్లాడడం చేయటం లాంటివి జరిగినాయి. నేను నిక్కతి చెప్తున్నా, సిల్+5 ఫ్లోర్స్ వేశారు. ఇది హాస్పిటల్, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కింద చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా దెబ్బతింటుంది. దాంట్లో భాగంగా సీజ్ చేసిన బిల్డింగ్ కూడా బ్యానర్లను తీసి వెనక సైడ్ తిప్పి ఇవ్వడం జరిగింది కనిపించకుండా. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని అధికారులు మళ్ళీ సీజ్ చేసిన దానికి మొత్తం రిబన్స్తో సహా మళ్ళీ క్లియర్ చేయాలని, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని పూర్తి స్థాయిలో ద్రోహం చేసి చట్టపరంగా అక్రమ నిర్మాణం చేస్తున్న డీసీ గారికి ఈ సెల్లారు ప్లస్ 5 ఫ్లోర్లు కడితే డీసీ గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నా. ఎన్ని రోజులు ఎంతమంది పీరియడ్ పత్రికా విలేకరులు ఇవ్వాలి, సామాన్యులు ఇవ్వాలి, మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది చేసుకుంటూ అక్రమ నిర్మాణాలు చేసి ఈరోజు ఎంట పడగా వారం రోజుల నుంచి ఈరోజు సీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున ఈ బిల్డింగ్ ఏమైనా కూలినా చేసినా సెట్ బ్యాక్స్ లేకుండా ఇవి జరిగినా కూడా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎల్బీ నగర్ ప్రజల తరఫు నుంచి మేము హైకోర్టులో పిటిషన్ ఏదాల్చుకున్నాం. ఈ ఉడా కాలనీ రోడ్ ఎఫెక్టెడ్ కూడా కబ్జా చేస్తుంటే జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు మూసుకున్నారా? రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అధికారి ఇచ్చారో ఆ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాను గండి కొట్టినందుకు వారితో గవర్నమెంట్ అధికారి జీతం నుంచి అయినా కట్ చేయాలి. లేకపోతే వీరికి పెనాల్టీ కింద వేసి మొత్తం సెట్ బ్యాక్స్ 10 ఫీట్ వదిలి ఆ 10 ఫీట్ను డిమాలిష్ చేసుకుంటూ 5 ఫ్లోర్లను డిమాలిష్ చేయాలి. ఈ సెల్లారు మూసేయాలని చెప్పి కూడా అడుగుతున్నాం. ఎందుకంటే భూమి సెల్లారు లోపల వేసుకొని సెల్లార్ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జరగడం వల్ల లోపల డెప్త్ తగ్గడం వల్ల కాలం స్ట్రెంత్ తగ్గుతుంది. కాలం స్ట్రెంత్ తగ్గిన వల్ల హైట్ పోవడం వల్ల హైట్ లోడ్ కవర్ చేయలేని పక్షంలో బిల్డింగ్ కూడా కూలే ఆస్కారాలు ఉంటాయి. ఇవన్నీ ప్రికాషన్స్ ఇవన్నీ.
మరి ఇన్ని రోజులు ఇన్నిసార్లు ఫిర్యాదులు అందరూ ఇస్తే కూడా కనీస కట్టసి లేకుండా అధికారి స్పందించకపోగా ఈరోజు అంతా అయిపోయి గోడలు వచ్చి స్లాపులు పడే వరకు మరి మాజీ కార్పొరేటర్ భర్త దౌర్జన్యాలకు అరికట్టాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తే కూడా కొంతమందితో దుర్భాషలాడినట్లుగా తెలుస్తున్నది. ఎందుకు చెప్తుంటే అధికారులు భయపడుతున్నారా లేక లంచాలు తిన్నారా అని సూటిగా అడుగుతున్నా. తింటే చెప్పండి, మరి ఉద్యోగాలు ఎందుకు? ఇంకా మీకు జీతాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఇదే విధంగా ఈ ఆర్కేపురంలో కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన దానికి మెట్లకు సీజ్ చేయలేదు. మొత్తం అర్చన ఇస్ టోటలీ కరప్టెడ్. టీపీఎస్ అర్చన టోటల్లీ కరప్టెడ్. సీజ్ చేసి ఒకప్పుడు బిల్డింగ్ ఏమో పెంట్ హౌస్కి సీజ్ చేసింది, రెండోసారి గట్టి కడితే మొన్న చేసారు సీజ్. ఆ సీజులో కూడా మెట్లు సీజ్ చేయకుండా చేయడం. అదేవిధంగా దీన్ని కూడా పేరుకు సీజు లోపల మాత్రం సెటిల్మెంట్ అని కూడా అనుమానాస్పదాలు స్థానికంగా ఉన్నాయి. దృష్ట్యా దీనిపై ప్రజలు గ్రహించాలి, అధికారులు గ్రహించాలి. దీనిపై ప్రతిరోజు ఒక వచ్చిపోయే దారిలో కంపల్సరీ ఏం జరుగుతుందనేది పర్యవేక్షించి ఇలాంటి పనులు ఏమైనా జరిగినా కూడా ఇతనిపై చట్టపరమైన క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ఖజానాను గండికొట్టిరు, ప్లస్ ఇల్లీగల్ ఎక్స్ట్రా కట్టినందుకు ఒక కేసు ఫైల్ చేయాలి. ఒకవేళ ఫర్దర్ ఇప్పుడు పని ఏమాత్రం జరిగినా కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఎలక్ట్రిసిటీ వాటర్ వర్క్స్ కూడా తగు చర్యలు తీసుకోవాలని ఇవ్వకూడదని చెప్పి తెలియజేస్తాను.